దీపికా పదుకొనే రియాక్ట్ అయింది. ఇటీవలి ఘటనలపై ఇండైరెక్ట్ గా స్పందించింది. షారుఖ్ ఖాన్ తో సినిమా మొదలు పెట్టారని ప్రకటించింది. స్పిరిట్, కల్కి వంటి రెండు భారీ ప్రాజెక్టుల నుంచి దీపికా తప్పుకున్న టైంలో మరో అతిపెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టింది. షారుఖ్ తో ఆరోసారి జోడీ కట్టబోతున్నానని ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కింగ్ ఖాన్ తో షూటింగ్ మొదలైందని చెప్పింది. అయితే కల్కి, స్పిరిట్ మూవీల విమర్శలకు పరోక్షంగా ఇన్స్టాలో బదులిచ్చిందన్న చర్చ జరుగుతోంది. షారుఖ్ తో మొదటి రోజు షూటింగ్ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగమైన పోస్ట్ షేర్ చేసింది దీపికా పదుకొనే. 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా టైంలో ఆయన తనకు నేర్పిన పాఠం ఏంటంటే, ఒక సినిమా తీసే అనుభవం, అందులో ఎవరితో కలిసి పనిచేస్తారు, అది దాని విజయం కంటే చాలా ముఖ్యమంటూ పోస్ట్ చేసింది దీపిక. అయితే తాను ఆ విషయాన్ని అంతగా అంగీకరించలేకపోయానన్న దీపిక అప్పటి నుంచి తాను తీసుకున్న ప్రతి నిర్ణయానికి అలాంటి అభ్యాసాన్ని అన్వయించానని చెప్పుకొచ్చింది. అందుకే మనం మళ్లీ కలిసి ఆరోసారి సినిమా చేస్తున్నామా అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకొనేను తప్పించింది వైజయంతి మూవీస్. అంతకుముందు సందీప్ రెడ్డి వంక స్పిరిట్ నుంచి ఆమె తప్పుకుంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్వే. స్పిరిట్, కల్కి వంటి పెద్ద ప్రాజెక్టులను దీపిక కోల్పోయిందని, ఆమె తీరే అందుకు కారణమన్న విమర్శలు చెలరేగాయి. ఈ ఘటనలు జరిగిన తర్వాత మొదటిసారి రియాక్ట్ అయింది దీపిక. ప్రతి సినిమా, ప్రతి నిర్ణయం ఒక పాఠం నేర్పిస్తుందని, అందులో పనిచేసే వారి కంటే దాని విజయం కంటే అదే ముఖ్యమన్నట్టుగా పరోక్షంగా కౌంటర్ ఇచ్చిందన్న చర్చ జరుగుతోంది.